RTI Live News. Ask for right. నమస్తే, ఆర్టీఐ లైవ్ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. సిర్పూర్ టీ మండల కేంద్రంలోని ఆర్ఎన్వి గెస్ట్ హౌస్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సిర్పూర్ మేనేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒట్టేడి నాగమణి నానయ్య, ఉప సర్పంచ్ దుర్గం ప్రశాంత్, పారిగావ్ సర్పంచ్ చెన్కపూరే రాజక్క, వార్డు సభ్యులతో కలిసి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం మాట్లాడుతూ జిల్లాలో 58 నుంచి 60 స్థానాలు గెలుపొందడం సంతోషకరమని అన్నారు. బీజేపీ పార్టీ జిల్లా నాయకత్వం కానీ, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు కానీ ప్రధాని మోదీగా పై ఉన్న విశ్వాసంతో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రధాని చేపట్టే కార్యక్రమాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఓటరు మహాశ్రేయులు అందరూ తమ అమూల్యమైన ఓటును బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వేసి గెలిపించడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు డేటి నాగలక్ష్మి నానయ్య, చెన్కపురే రాజక్క, ఉప సర్పంచ్ దుర్గం ప్రశాంత్, వార్డు మెంబర్లు సాయి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ గ్రామ పంచాయతీలలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి వ్యక్తులు ఇవాళ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 58 నుంచి 60 వరకు దాదాపు గెలవడం జరిగింది. గతంలో భారతీయ జనతా పార్టీకి మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచులు లేకపోవడం అనే పరిస్థితి ఉంటుండే. ఇవాళ 58 నుంచి 60 స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడం చాలా సంతోషకరం. ఇవాళ కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకత్వం కానీ, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు కానీ, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పైన ఉన్న నమ్మకం, విశ్వాసం కానీ ఇలా భారతదేశంలో అందిస్తున్నటువంటి సుపరిపాలనను, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలను అన్నింటిని దృష్టిలో ఉంచుకొని విఘ్నులైనటువంటి ఓటరు మహాశయులందరూ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం చాలా సంతోషకరం. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ మా సిర్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ కానీ, పెంచకల్పేట మేజర్ గ్రామ పంచాయతీ కానీ, అటు దైగాం మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కానీ ఇవన్నీ వల్ల విజయగంగా ప్రోగించడం జరిగింది. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు మా శాసనసభ్యులు, యువకులు ఏ కార్యక్రమాన్నైనా దూరదృష్టితోని సిర్పూర్ తాలూకా సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఆ నాయకత్వానికి బలపరచడానికి ఇవాళ సర్పంచులు మేము ఇంకా ఎక్కువ సర్పంచ్ స్థానాలు వస్తాయనే పరిస్థితిలో ఉన్నప్పటికీ కొన్ని రెండవ స్థానంలో అంటే 10 ఓట్లు, 7 ఓట్లు, 18 ఓట్లు, 19 ఓట్లతో చాలా స్థానాలు కోల్పోవడం జరిగింది. రాబోయే రోజులలో ఇంకా పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజులలో అన్ని స్థానాలను గెలుచుకునే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఇవాళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. 42% రిజర్వేషన్తో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా 42% రిజర్వేషన్తో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. నిర్వహిస్తారనే ఆశాభావం మాకు ఉన్నది. లేని పక్షంలో రేపు రాబోయే రోజులలో పార్టీల గుర్తులపైన జరిగేటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని 42% రిజర్వేషన్ ఇయ్యనట్లయితే ఖచ్చితంగా బొందబెట్టి భూతాంశం చేసేటువంటి సందర్భాలను కూడా ఉన్నాయి. ప్రజలందరూ గమనిస్తారు. 42% అని చెప్పి నానా యాగం చేసి వాళ్ళ మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎన్నైతే హామీలు ఇచ్చిందో రేవంత్ రెడ్డి, 6 హామీలు, 420 గ్యారంటీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈసీ రిజర్వేషన్ అమలు చేస్తాడు అనేటువంటి విషయం చెప్తారు. రేపు కోర్టు తీర్పు ఉన్నది. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏముంటాయో ప్రజలందరూ గమనించాలని, ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను రేపు రాబోయేటువంటి ఎంపీటీసీ, జడ్పీటీ స్థానాల్లో కూడా అన్ని స్థానాలలో గెలిపించి అభివృద్ధికి దోహదపడాలని చెప్పి ఒక ప్రశాంతమైన వాతావరణంలో పాలన జరిగేటువంటి ఆస్కారం భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంటేనే
జరుగుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఇవాళ సిర్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఇవాళ ఒడ్డేటి నాగమణి నాన్నయ్య గారిని గెలిపించడం, మా పాలిగాంలో మా మండలాధ్యక్షురాలు లావణ్య గారిని అక్కడ గెలిపించడం, ఇవంతా చాలా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు అందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళ పాలనలో రాబోయే రోజులలో ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఒక పద్ధతిగా ఎక్కడ లోటుపాట్లకు కానీ ఈ రౌడీజాలకు కానీ అవకతవకలకు కానీ పాల్పడకుండా స్వచ్ఛమైన పాలన, నీతివంతమైన పాలన అందిస్తారని చెప్పి మేము ఆశాభాగం వ్యక్తం చేస్తున్నాం. ఎవరైతే ఓట్లు వేసి ఆదరించారో వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, డాక్టర్ పాల్వా హరీష్ బాబు గారి నాయకత్వం, గేడం నగేష్ గారి నాయకత్వం, ఎంపీ గోడం నగేష్ గారి నాయకత్వం. భారత్ మాతాకి